అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవాదేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకొని అందులో ఉన్నటువంటి లోతైన విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మన జీవితంలో ప్రారంభం దేవునితో ఉండాలి. మన జీవితంలో ముగింపు దేవునితో ఉండాలి. మన జీవితం ప్రారంభ దశ దేవునితో మన జీవితం ప్రారంభ దశ దేవునితో మొదలుపెట్టినట్లయితే ఆ జీవితాన్ని మనము దేవునితోనే ముగించగలుగుతాం. అంటే దేవుణ్ణి కలిగి ఉండటం. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. అలా కృపా సత్య సంపూర్ణుడిగా నివసించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో ఉండాలి. ప్రతినిత్యం మనల్ని నడిపించే నాయకుడిగా, మనల్ని కాపాడే కాపరిగా, మనకు తోడుండే ఒక స్నేహితుడిగా, అన్ని విధాలా మనల్ని కాపాడే విధంగా దేవుడు మనకి తోడుండాలి. దేవుని తోడుతో, దేవుని యొక్క సహకారంతో, దేవుని యొక్క కృపతో మన జీవితాన్ని మనం జీవించే ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో చాలామంది వారి జీవితంలో దేవుని తోడు లేకుండా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. దేవునితో ఎటువంటి సంబంధం లేకుండా వారి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే వాటిలో ఎన్నో అపజయాలు చూస్తున్నారు. ఎన్నో నిరాశ కలిగించేటటువంటి ఫలితాలను వారు చూస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని తోడు లేకుండా వారి జీవితాలను మొదలు పెట్టడమే, దేవుని మీద ఆధారపడకుండా వారి యొక్క కార్యకలాపాలు కొనసాగించడమే. దేవునితో మనం ప్రారంభించినట్లయితే అది మనకు విజయాన్ని చేకూరుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు, తాను సేవ చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు దేవునితోనే తన పరిచర్యను ప్రారంభించాడు. దేవునితోనే తన సేవ జీవితాన్ని ప్రారంభించి నమ్మకంగా అనేక మందికి మాదిరికరంగా అనేక మందిని రక్షించడానికి రక్షణ ప్రణాళికను పూర్తిగా నెరవేర్చి ముగించాడు. ఎలా సాధ్యమైందంటే దేవునితో ప్రారంభించడం వల్ల. ఈరోజు మన జీవితంలో కూడా మనం దేవునితో ప్రారంభించాలి. దేవునితో మన జీవితాన్ని ప్రారంభించాలి. దేవునితో మన చదువును ప్రారంభించాలి. దేవునితో మన ఉద్యోగాన్ని ప్రారంభించాలి. సమస్తము దేవునితోనే మనం ప్రారంభించినట్లయితే, దేవుణ్ణి కలిగి జీవించినట్లయితే అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అది మనకు విజయాన్ని సమకూర్చేదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. మొదటిగా దేవుడు మన జీవితంలో మొదటిగా మనకు తోడుండాల్సింది దేవుడు. దేవుని తోడు కలిగి మనం జీవించినట్లయితే, దేవుని తోడు కలిగి మనము మన జీవితంలో ముందుకు సాగినట్లయితే విజయాలను మనం చూడగలుగుతాం. అదే విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, స్నేహితులారా, ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. ఇంతకాలం నీ జీవితంలో అపజయాన్ని చూస్తూ వచ్చావు, అన్నింటిలోనూ ఓటమిని చూస్తూ వచ్చావు, అన్ని విధాల నష్టాన్ని చూస్తూ వచ్చావు. కారణం ఏంటో గమనించు, కారణం ఏంటో ఒకసారి గుర్తించు. దేవునికి నీ జీవితంలో చోటు ఉందా? దేవుణ్ణి కలిగి నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా? దేవుని యొక్క ఆజ్ఞతో నీ జీవితంలో నువ్వు ముఖ్యమైన కార్యక్రమాలు జరిగిస్తున్నావా? దేవుని యొక్క అనుమతి తీసుకుంటున్నావా? అలా నువ్వు దేవునితో
జీవించినట్లయితే, దేవుని యొక్క అనుమతితో నీవు నీ పనులు ప్రారంభించినట్లయితే వాటిలో విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. అనేక మంది ఈ రోజుల్లో విజయాన్ని చూడలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటో తెలుసు? దేవుని యొక్క సహాయాన్ని వాళ్ళు తీసుకోవట్లేదు. మనుషుల యొక్క సహాయాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. మనుషుల మీద ఆధారపడుతున్నారు. మనుషుల యొక్క ఆలోచనలు తీసుకుంటున్నారు. దయచేసి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి, గమనించాలి. ఏంటంటే, దేవుడు మనుషుల ద్వారానే సహాయం చేస్తాడు. దేవుడు మనుషుల ద్వారానే మనకు అవసరమైన వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. సహాయపడే విధంగా వారిని మనకు సహకారులుగా నిలబెడతాడు. అయితే మనం ప్రాముఖ్యంగా ఆధారం చేసుకోవాల్సింది దేవాది దేవుణ్ణి. ప్రియ క్రైస్తవ సహోదరులారా, సహోదరులారా, ఈ విషయాన్ని గమనించండి. నువ్వెవరైనప్పటికీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని గ్రంథము ఆదియందు దేవుడితో ప్రారంభించబడి వ్రాయబడి ఉన్నది. ఆ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటో తెలుసా? మనం దేవుడితోనే మన జీవితాన్ని ప్రారంభించాలని తెలియజేస్తుంది. సేవకులుగా, సహకారులుగా ఆధ్యాత్మిక జీవితంలో మనం విజయాలను చూడాలంటే, నమ్మకంగా సేవ చేసేవారిగా, నమ్మకస్తులుగా మనం ఉండాలంటే, మన జీవితంలో దేవునితోనే మన జీవితాన్ని మనం ప్రారంభించేవారిగా ఉంటే ఆ జీవితం మనకు మేలు చేస్తుంది. ఆ జీవితం మనకు నెమ్మదినిస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే తాను నమ్మకమైన జీవితం జీవిస్తాడంటే, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ వ్యక్తి నమ్మకమైన జీవితం జీవిస్తాడు. దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఆ వ్యక్తి భయం లేకుండా జీవిస్తాడు. ఈ రోజుల్లో చాలామందిని భయం వెంటాడుతుంది, అపజయం వెంటాడుతుంది, బెదిరింపులకు భయపడిపోతున్నారు, ఓటమి తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. ఓటమి ఆత్మహత్యకు దారితీస్తుంది. ఓటమి పాలవటం భయాన్ని కలిగిస్తుంది. భయం నెమ్మది లేని స్థితిని కలిగిస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, గెలిపించగలిగిన దేవుడు, విజయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో లేకపోవటమే. ఫలితాన్ని నీకు అనుకూలంగా దయచేయగలిగినటువంటి దేవుని యొక్క తోడును నీ జీవితంలో నువ్వు తీసుకోకపోవటమే. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మనము ఎలాంటి పనులు చేసినా, ఎటువంటి కార్యక్రమాలు చేసినా వాటిలో దేవుడు తోడుగా ఉంటాడు అని అనుకోవటం మాత్రం అవివేకం. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవుణ్ణి బాధ పెట్టేటటువంటి పనులు, దేవుణ్ణి ఆయాసపరిచేటటువంటి పనులు మనం చేస్తూ అందులో దేవుడు తోడు మనకు కావాలని కోరుకోవటం చాలా పెద్ద తప్పు, పొరపాటు. దేవుణ్ణి బాధ పెడుతూ, దేవుణ్ణి దుఃఖపరుస్తూ, దేవునికి వేదన కలిగిస్తూ, ఆయన మన పట్ల దుఃఖపడే విధంగా చేస్తూ దేవుని తోడు మనం కలిగి ఉండాలి అని అనుకోవటం అది అవివేకం అవుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే దేవుని తోడు మనం కలిగి ఉండాలంటే మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నవేంటో గుర్తించాలి. ఆయనకు బాధ కలిగించే విధంగా మన జీవితంలో ప్రతిదినం జరుగుతున్నదేంటో తెలుసుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే మన జీవితంలో విజయాన్ని చూడగలుగుతాం. విజయం పొందాలంటే, దేవుని తోడు కలిగి జీవించాలంటే, మన జీవితం ఆశీర్వాదకరంగా మారాలంటే మొదటిగా మనం దేవుడితోనే ప్రారంభించాలి. మొదటిగా మనం దేవుణ్ణి కలిగి జీవించాలి. దేవుణ్ణి కలిగి జీవించినప్పుడు, దేవుని తోడు కలిగి మనం ముందుకు సాగినప్పుడు మన జీవితంలో అడ్డుగా వచ్చేటటువంటి ప్రతి ఆటంకం దానంతట అది తొలగిపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని కలిగించినటువంటి దేవుడు, ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని చేసినటువంటి దేవుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను ఏ విధంగా సృజించాడో ఆ దేవుడు నీకు తోడుంటాడు, నిన్ను నడిపిస్తాడు. నీ జీవితంలో అవసరమైన ప్రతి విధమైన సహాయాన్ని ఆయన చేస్తా నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు విజయాన్ని చూడగలుగుతావు. కాబట్టి నీ జీవితంలో నువ్వు నెమ్మది కలిగి ముందుకు సాగుతావు. ఈరోజు చాలామంది దేవుడి తోడు లేకపోవడం వల్లనే వారి జీవితంలో అపజయాన్ని చూస్తున్నారు. వారి జీవితంలో నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నారు. నిరాశతో కూడిన జీవితం జీవిస్తున్నారు.
నిట్టూర్పులు విడుస్తూ వారి జీవితాన్ని గడుపుతున్నారు. బాధపడుతూ వారి దినాలు గడుపుతూ ఉన్నారు. భయంతో వారి జీవితాలు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని తోడు లేకపోవటం. దేవుడు వారిని విడిచిపెట్టాడు, దేవుడు వారికి తోడుగా లేడు అనే సంగతి కూడా వారు గ్రహించలేకుండా భ్రమలో జీవిస్తున్నారు, అపనమ్మకంలో జీవిస్తూ ఉన్నారు. దయచేసి మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన హృదయంలో దేవుని యొక్క స్థానం ఎక్కడున్నది? ఎంతవరకు మన జీవితంలో మనం దేవుడికి స్థానం ఇస్తూ ఉన్నాం? ఎంతవరకు మన జీవితంలో మనం దేవుణ్ణి కలిగి జీవిస్తున్నాం అనేది మన హృదయాలను మనం పరిశీలన చేసుకుంటే జీవం కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరా, ఈ విషయాన్ని గమనించు. నీ జీవితంలో నువ్వు దేవునితో ప్రారంభిస్తున్నావా? దేవునితో నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నావా? అట్లయితే నువ్వు విజయాన్ని చూస్తావు. అట్లయితే నీ జీవితంలో నిరాశగా ఉన్నటువంటి నీ జీవితంలో వెలుగును, ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆశీర్వదించగలిగినటువంటి దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. ప్రార్థన చేయి. ప్రభువు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలా మార్చాలని, ఆ విధంగా దేవుడు నిన్ను నిలబెట్టాలని కోరుకుంటూ ఈరోజే ప్రభువుని నీ రక్షకుడిగా అంగీకరించి తిరిగి నీ జీవితాన్ని ప్రభువుకి పునర్సమర్పించినట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. విజయానికి నీ జీవితాన్ని నడిపిస్తాడు. అటువంటి జీవితం దేవుడు మనకు దయచేయాలని కోరుకుందాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆదియందు దేవుడున్నాడు. నీ ద్వారా మాకు విజయం కలుగుతుంది. నీ ద్వారా మేము సమస్తాన్ని ఆశీర్వాదకరంగా పొందుకోగలం. ఈ రోజుల్లో అనేక మంది జీవితాలు దేవుని తోడు లేకుండానే గడిచిపోతున్నాయి. దేవునితో ఎటువంటి సంబంధం లేకుండానే వారి జీవితాలు కొనసాగించేస్తున్నారు. ఫలితం నిరాశ, నిస్పృహ. జీవితంలో ఓటమిని వారు చూస్తూ ఉన్నారు. అయ్యా, నమ్మకంగా నీ యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నిరాశ, నిస్పృహలో ఉన్న వారి జీవితాన్ని బలపరచండి. ధైర్యాన్ని వారికి అనుగ్రహించండి. నమ్మకంగా జీవిస్తే, నిన్ను కలిగి జీవిస్తే, పరిశుద్ధంగా బ్రతికితే, నిన్ను రక్షకుడిగా కలిగి జీవిస్తే మా జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆదియందు దేవుడు వాక్య స్వరూపిగా ఉన్నాడు. మా జీవితంలో కూడా ప్రభువా, నీవు వాక్య స్వరూపిగా ప్రతినిత్యం మమ్మల్ని భద్రపరచమని, కాపాడమని, నడిపించమని, తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా మా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.